అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ కృష్ణ ఫ్రమ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్. స్పార్క్ ఇన్స్టిట్యూట్ గత 10 సంవత్సరాల నుంచి నర్సరావుపేటలో రన్ చేయడం జరుగుతుంది. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి వందలాది మంది విద్యార్థుల్ని డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, దాదాపు అన్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్లేస్ చేయడం జరిగింది. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోను, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఆడిటింగ్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్లో పిఓ, క్లర్క్ ఇటువంటి ఉద్యోగాలన్నీ సాధించిన వాళ్ళు వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. సో అంటే ఒక జాబ్ సాధించడానికి ఏమేమి ప్రొవైడ్ చేయాలో అన్నీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంకెప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు ఇంకొంచెం అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కానీ లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ కోచింగ్కి రావడం జరుగుతుంది. కానీ ఇంకా అది మంచి ప్రయత్నం కాదు. మంచి ప్రయత్నం ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 10th పూర్తి అవ్వగానే స్టార్ట్ అవ్వాలి. ఈ వీడియో ఎస్పెషల్లీ 10th అండ్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం చేయడం జరిగింది. అంటే 10th అండ్ ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే 10th అండ్ ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కెరీర్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేస్తే తొందరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇంకా ఒక చిన్న వేరియేషన్, చిన్న డిఫరెన్స్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఎవరు ఎక్కువ జాబ్స్ సాధించగలుగుతున్నారు. సో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ సాధిస్తారా, లేదా మన సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ సాధిస్తారా అనేది క్వశ్చన్ వేసుకుంటే కనుక ద ఆన్సర్ ఈజ్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్. అందుకు కారణం ఏంటి, దానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అకాడమిక్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మొత్తం అకాడమిక్స్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రారు. అదే నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అయితే 10th పూర్తి అవగానే ఇంటర్తో పాటు డైలీ ఒక 2-3 అవర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కేటాయిస్తూ ఉంటారు. అందుకే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో చూడండి, ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ప్లేస్ అయి ఉంటారు. సో ఆ పరిస్థితిని మనం మార్చవచ్చు. మనం కూడా 10th అండ్ ఇంటర్ పూర్తి అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్స్ సాధించడం కోసం ట్రై చేస్తే కనుక డిగ్రీ పూర్తయ్యేలోపు కానీ లేదా డిగ్రీ పూర్తయి అవ్వగానే గవర్నమెంట్ జాబ్ సాధించేటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, ఎప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాం. ఒకసారి మీరు ఈ బోర్డు మీద ఉన్నటువంటి జాబ్స్ని ఒకసారి గమనించవచ్చు. దీనిలో చూడండి, 10th విద్యార్హతతో పొందగలిగేటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి, ఇంటర్ విద్యార్హతతో పొందగలిగేటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి, డిగ్రీ విద్యార్హతతో పొందగలిగేటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి అనేది. ఓకే, దీనిలో మనకి ఇక 10th మీద వచ్చేటువంటి ఉద్యోగాలు అంటే 10th పూర్తయి 18 ఏళ్ళు నిండి ఉంటే చాలు. సో 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోకూడదు అని కాదు. కోచింగ్ తీసుకోవడానికి మీకు 6 నెలల నుంచి సంవత్సరంన్నర పర్ఫెక్ట్ అవ్వడానికి పడుతుంది. సో 10th పూర్తయ్యాక 16-16.5 సంవత్సరాలు ఉంటాయి. అప్పటి నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తే 18 ఏళ్ళు నిండేసరికి జాబ్ కొట్టగలిగేటువంటి పొజిషన్కి వస్తారు. సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే 10th విద్యార్హత మీద పొందగలిగే ఉద్యోగాలు ఎస్ఎస్సి, ఎంటీఎస్, పోస్టల్ ఎంటీఎస్ లేదా పోస్ట్ మ్యాన్, రైల్వేస్లో ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇంకొకటి గ్రూప్ డి, అలానే డిఫెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఓన్లీ 10th బేస్ మీద వచ్చేటువంటి జాబ్స్. ఓన్లీ వీటిని కలుపుకుంటే ఇయర్లీ మనకి దగ్గర 3 lakhs జాబ్స్ ఫిల్ అవుతాయి, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ 10th క్లాస్. మీరు ఇది జాగ్రత్తగా గమనించవచ్చు. లేదా మీకు క్యాలిక్యులేషన్ చెప్పాలి అనుకుంటే కనుక ఓన్లీ ఈ గ్రూప్ డి అనేది లాస్ట్ ఇయర్ ఓన్లీ గ్రూప్ డి ఒక్కటే 1,05,000 పోస్టులు ఫిల్ చేయడం జరిగింది. దీనికి ఎగ్జామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అట్లనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కనీసం 2.5 lakhs జాబ్స్ ఎవ్రీ ఇయర్ ఫిల్ అవుతాయి. ఇక్కడికే 3 lakh అబోవ్ అయింది. ఇంకా పోస్టల్ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, ఎస్ఎస్సి, ఎంటీఎస్, స్టేట్ ఎగ్జామ్స్లో విఆర్ఏ, ఇది ఈ మధ్యన జరగదు ఇంకా చెప్పలేము దీని గురించి. ఇవన్నీ కూడా 10th బేస్ మీద ఉన్నటువంటి జాబ్స్. ఇయర్లీ ఒక 3 lakhs, మోర్ దాన్ 3 lakhs జాబ్స్ ఫిల్ అవుతున్నాయి. అట్లానే ఇంటర్మీడియట్ మీద ఉండేటువంటి జాబ్స్ ఏమున్నాయి,
ఇంటర్మీడియట్ మీద ఉండేటువంటి జాబ్స్ చూడండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, ఇది ఇప్పుడు December 15th వరకు మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడే ఇంకా నోటిఫికేషన్ రన్ అవుతూనే ఉంది. మీకు ఇంటర్ పూర్తయి ఉంటే చాలు అది అప్లై చేయొచ్చు. ఇది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లోనూ క్లరికల్ లెవెల్ పోస్టులు. ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్, డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్, నెక్స్ట్ పిఏ పోస్టల్ అసిస్టెంట్ అనేది కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. అలానే రైల్వేల్లో టీసీసీసీ అంటే టికెట్ చెకింగ్ లేదా టికెట్ ఎగ్జామినర్, కమర్షియల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ఇవన్నీ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ మీద వచ్చేటువంటివి. అలానే పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్, ఇది దీంట్లోనే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ఏ కండక్ట్ చేస్తుంది. బ్యాంకింగ్లో మిగిలిన బ్యాంక్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆర్బీఐ మాత్రం ఆర్బీఐ అసిస్టెంట్స్, మింట్ అసిస్టెంట్స్. ఆర్బీఐ అనేది మనకి కరెన్సీ ప్రింట్ చేస్తుంది, మింట్ అనేది కాయిన్స్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇవి రెండు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే, దానిలో జాబ్ ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్లో ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ వాటిలో అసిస్టెంట్స్ ఉంటాయి. ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, వీటిలో కూడా జాబులు ఉంటాయి. కానీ మనం వీటిని కూడా ఎక్కువగా పట్టించుకోం. ఇది కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, అలానే డిగ్రీకి తీసుకుంటే కనుక డిగ్రీ విద్యార్హతతో ఎస్ఎస్సి నుంచి సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్స్, ఇటువంటి పోస్టులన్నిటికీ ఎగ్జామ్ జరుగుతాయి. అలానే సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీటిలో అసిస్టెంట్ సూపరింటెండెంట్, మేనేజ్మెంట్ ట్రైనీ, ఇటువంటి వాటికి జాబ్స్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. అలానే బ్యాంకింగ్లో బ్యాంక్ పిఓ, ప్రొబేషనరీ ఆఫీసర్, బ్యాంక్ ఎస్ఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్, స్కేల్ 3 ఆఫీసర్స్, ఎల్ఐసిలో ఏఓ, ఏడిఓ, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్. నెక్స్ట్ ఏపీపీఎస్సిలో అంటే మన స్టేట్ బోర్డు కండక్ట్ చేసే దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, ఏఎస్ఓ, ఇవన్నీ కూడా. అలానే రైల్వేస్లో ఈ కమర్షియల్ అప్రెంటిస్ అంట డిగ్రీ లెవెల్. ఇక్కడ మీరు రైల్వేస్లో చూడండి, టికెట్ చెకింగ్ ఏమో ఇంటర్మీడియట్ లెవెల్, కమర్షియల్ అప్రెంటిస్ వచ్చి డిగ్రీ లెవెల్. అంటే టికెట్ టీసీ కంటే కూడా అది 3 స్టేజ్ల తర్వాత వచ్చేటువంటి ప్రమోషన్ అనమాట. ట్రాఫిక్ అప్రెంటిస్ అనేది, కమర్షియల్ అప్రెంటిస్ అనేది. తర్వాత ట్రాఫిక్ అప్రెంటిస్, ఇది అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, దీన్ని స్టేషన్ మాస్టర్గా తీసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, సీనియర్ క్లర్క్, ఇవన్నీ కూడా డిగ్రీ విద్యార్హత వచ్చేవి. ఇంక ఇండియాలో టాప్ మోస్ట్ జాబ్స్ వచ్చి యూపీఎస్సీ సివిల్స్ కండక్ట్ చేసేటువంటివి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ ఏ, దాంతోపాటు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్ అన్నింటినీ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి హై లెవెల్ జాబ్స్ కింద చెప్పుకోవచ్చు. ఈ సిడిఎస్ అండ్ ఎన్డీఏ అనేవి డైరెక్ట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాటిలో ఆఫీసర్ జాబ్ క్యాడర్కి వెళ్ళేటువంటివి. అదే ఇక్కడ చూడండి డిఫెన్స్, దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇది 10th బేస్ మీదే చెప్తున్నాం. ఈ సిడిఎస్ అనేది డిగ్రీ బేస్ మీద చెప్తున్నాం. ఓకే, సో 10th బేస్ మీద డిఫెన్స్ సర్వీస్లో ఉన్నాయి, డిగ్రీ బేస్ మీద డిఫెన్స్ సర్వీస్లో ఉన్నాయి. మీరు ఇంకా క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ 10th బేస్ మీద ఒకే డిపార్ట్మెంట్ కండక్ట్ చేసేటువంటిది ఎస్ఎస్సి, ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే ఎస్ఎస్సి, ఇక్కడ కూడా ఎస్ఎస్సి. ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది 10th బేస్ జాబ్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది ఇంటర్ బేస్ జాబ్, ఎస్ఎస్సి సిజిఎల్ అనేది డిగ్రీ ఆర్ బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్, 4 year గ్రాడ్యుయేషన్ కానీ 3 year గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనిలో మనకి ఒక ఆఫీస్ తీసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి ఫిల్ అవుతుంది. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఎల్డీసీ ఆర్ డిఈఓ, ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి ఫిల్ అవుతుంది. ఇదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ వచ్చి ఎంటీఎస్ నుంచి ఫిల్ అవుతుంది. అంటే ఎస్ఎస్సి బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి జాబ్స్ అన్నింటినీ ఫిల్ చేస్తుంది. ఓకే, మీరు అలా ప్రతి విషయాన్ని గమనించవచ్చు. ఇక్కడ నుంచే మొదలు పెడితే 10th బేస్ నుంచి మొదలు పెడితే మనం ఎగ్జామ్లో తొందరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికి కూడా ప్రిపేర్ అవ్వాల్సినవి రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, అన్నిటికీ ఉండేటువంటి కామన్ సిలబస్ ఇదే.
సో వీటిని ప్రిపేర్ అవ్వడం ద్వారా మనం టెన్త్ లెవెల్ జాబ్ కొట్టవచ్చు, ఇంటర్ లెవెల్ జాబ్ కొట్టవచ్చు, డిగ్రీ లెవెల్ జాబ్ కొట్టవచ్చు. కానీ వీటిని ప్రిపేర్ అయ్యి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, దానికి కొంత టైం నీడ్ ఉంటుంది. అందుకని 10th అయ్యవగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవడం బెటర్, లేదా కనీసం ఇంటర్ అయ్యవగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. చేసుకుంటే కనీసం 2 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో మనకి ఎస్ఎస్సికి సంబంధించి 10th బేస్ జాబ్ ఉంది, ఇంటర్ బేస్ జాబ్ ఉంది, డిగ్రీ బేస్ జాబ్ ఉంది. ఈ ఎస్ఎస్సి అనేది మనకి మెయిన్ నియర్లీ 25 సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్స్ జాబ్స్ని ఫిల్ చేస్తుంది. నేను ఇందాక ఒకటి చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాను. అట్లానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వీటన్నిటిని ఫిల్ చేయడం జరుగుతుంది. వాటన్నిటి కూడా 4 సబ్జెక్టులు: రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్. వీటిని నేర్చుకుని జాబ్ సాధించే విధంగా మనం మన లైఫ్ని లేదా మన కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలానే రైల్వే డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇది గ్రూప్ డి 10th బేస్ జాబ్. నెక్స్ట్ రైల్వేస్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ అంటారు, ఇంటర్ బేస్ జాబ్. అదే రైల్వేలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ డిగ్రీ లెవెల్. సో మొత్తం మీద ప్రతి సంవత్సరం రైల్వేలో 17 జోన్స్ కలిపి ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నాయి. దగ్గర 1,50,000 పోస్టులు ప్రతి సంవత్సరం ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి కూడా సిలబస్ సేమ్ ఉంటుంది. 10th నుంచి స్టార్ట్ చేస్తే 10th, ఇంటర్, డిగ్రీ అయ్యేలోపు ఏదో ఒక జాబ్, 10th లెవెల్ జాబ్ కానీ, ఇంటర్ లెవెల్ జాబ్ కానీ, డిగ్రీ పూర్తయిన తర్వాత డిగ్రీ లెవెల్ జాబ్ కానీ ఏదైనా సరే సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు వీటిలో చాలా జాబ్స్ని గమనించవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ 10th బేస్, ఇంటర్ బేస్, డిగ్రీ బేస్. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆఫీసర్ క్యాడర్, క్లరికల్ క్యాడర్, ఆఫీస్ అసిస్టెంట్ క్యాడర్ 3 ఉంటాయి. వాటన్నిటికీ జాబ్స్ కండక్ట్ చేసేటువంటి బోర్డులు సెంట్రల్ అయితే ఎస్ఎస్సి, ఇంకా హై లెవెల్ జాబ్స్ అయితే సెంట్రల్లో యూపీఎస్సి, అదే స్టేట్లో అయితే ఏపీపీఎస్సి. ఇది కాకుండా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేరేగా. ఓన్లీ ఇప్పుడున్నటువంటి ఆపర్చునిటీస్ తీసుకుంటే కనుక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మనం ఓన్లీ స్టేట్లో పడేటువంటి నోటిఫికేషన్స్ మాత్రమే చూస్తాం. స్టేట్లో ఎవరి ఇయర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా 6,500 జాబులు ఫిల్ చేస్తున్నారు. అదే సెంట్రల్ అయితే 86,000 జాబులు ఫిల్ అవుతున్నాయి. సెంట్రల్ కానిస్టేబుల్ అంటారు, దీన్ని జీడీ కానిస్టేబుల్ అంటారు, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్. జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ దీనిలోకి వస్తుంది అనమాట ఇది. ఓకే. అలానే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఇప్పుడు ఒక 15,000 పోస్టుల వరకు ఫిల్ అవ్వబోతున్నాయి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానివ్వండి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానివ్వండి. వాటన్నిటి కూడా సేమ్ సిలబస్: రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్. సో దీన్ని మనం ఎంత తొందరగా నేర్చుకొని ఎంత తొందరగా రెడీ అయితే అంత తొందరగా జాబ్ సాధించడం జరుగుతుంది. సో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ చేసేటువంటి పని ఇదే. ఇంటర్మీడియట్తో పాటు ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం. వీటిలో మీకు ప్రతి జాబు యూపీఎస్సీకి వెళ్ళాలన్నా సరే రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జిఎస్. కాకపోతే ఇక్కడ జిఎస్ పార్ట్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది, జనరల్ స్టడీస్ పార్ట్ అనేది. ఎస్ఎస్సి, సిజిఎల్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ సాధించాలన్నా సరే ఈ 4 సబ్జెక్టులు అవసరం. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్స్ ఇవన్నీ కూడా డిగ్రీ లెవెల్ పోస్టులు. అదే డిపార్ట్మెంట్లో సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ లెవెల్ పోస్టులు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఉంది, ఇంకా మీరు 18 సంవత్సరాల నిండి ఉంటే కనుక అప్లై చేయొచ్చు, ఇంకా టైం ఉంది, అప్లై చేయించండి. మనకి కోచింగ్ వచ్చి సోమవారం సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటలకి దీని మీద ఇంకా కంప్లీట్ అవేర్నెస్ క్లాస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 10th ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పటి నుంచే వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోండి. లేదా 10th ఇంటర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటి నుంచే మీ పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళించండి. అది ఇంకా ఏజ్ తక్కువ ఉంది, ఇంకా ఒక 2-3 సంవత్సరాలు అయ్యాక చూద్దాం, ఇది ఈ ఆలోచన అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్కి అది కరెక్ట్ కాదు. సో ఈ వీడియో ఇంకా లెంగ్దీ అవుతుంది, ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం 1.5 గంట పడుతుంది. సో అంత టైం మీరు వీడియో చూడడం కూడా ఇబ్బంది. కాబట్టి మీరు ఒకవేళ 10th ఇంటర్ పూర్తి చేసిన స్టూడెంట్స్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ స్టార్ట్ అవ్వండి,
లేదా 10th ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులైనా వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేట్టుగా ఇప్పటి నుంచే ప్రోత్సహించండి. మన ఇన్స్టిట్యూట్ పేరు స్పార్క్ ఇన్స్టిట్యూట్, నర్సరావుపేట, అరండల్పేట, అచ్చిరెడ్డి కాంప్లెక్స్ దగ్గరలో పూజిత హాస్పిటల్ ఎదురుగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే గైడెన్స్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. ప్లస్ ఎప్పటి నుంచి కాంపిటేటివ్ కోచింగ్ స్టార్ట్ చేద్దామంటే వీఆర్ రెడీ టు గైడ్ యూ. ఎందుకంటే కొన్ని వందల మందికి జాబ్స్ రావడం జరిగింది. మీకు కూడా జాబ్ వచ్చే విధంగా గైడ్ చేస్తాం. ఈ వందల మందికి జాబ్స్ వచ్చినాయి అనేది ఏమి గర్వంగా చెప్పట్లేదు, సంతోషంగా చెప్తున్నాం. కొంతమంది విజయంలో మేము సక్సెస్ అంటే మాది కూడా ఒక పాత్ర ఉన్నందుకు అదే నెంబర్ని ఇంకా పెంచితే ఇంకా హ్యాపీగా ఉంటాం. ఆ నెంబర్ని పెంచడం కోసం ఇప్పటివరకు డిగ్రీ అయిన తర్వాత మాత్రమే లేదా డిగ్రీ చదువుతున్నప్పుడు మాత్రమే స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు నుంచి ఇంటర్తో పాటు ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించాలనేటువంటి ఆలోచనతో ఇది స్టార్ట్ చేయబోతున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.